నితిన్ గడ్కరీ గారు ఒక డైలాగ్ వేశారు, ఎలా అయినా పెట్రోల్ తో పాటు డీజిల్ లో కూడా మేము ఐసోబ్యూటనాల్ అనేది 15% అనేది ఇండియన్ గవర్నమెంట్ మెచ్ చేయబోతుందని చెప్పి ఈ 15% ఆఫ్ ఐసోబ్యూటనాల్ అనేది డీజిల్ వెహికల్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎఫిషియన్సీ బాగుంటుంది, ఎకో ఫ్రెండ్లీ అని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే సార్, దాన్ని అది యాక్సెప్టెన్స్. పెట్రోల్ లోకి వచ్చేటప్పటికి E20 వెహికల్స్ ని ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకింగ్ టెండెన్సీ ఆఫ్ పెట్రోల్ వెహికల్స్ నెక్స్ట్ డీజిల్ వెహికల్స్ కి పెరిగిపోతుందా లేదా, అది కదా మీరు జనాలకి చెప్పాల్సింది, అది చెప్పడం లేదు. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇథనాల్ యొక్క ఫైర్ పాయింట్ ఒకలా ఉంది, నెక్స్ట్ పెట్రోల్ ఆర్ గ్యాసోలైన్ ఫ్లాష్ పాయింట్ అండ్ ఫైర్ పాయింట్ అనేది వేరే వేరేగా ఉన్నాయి. అయినా కూడా మీరు రెండు మెర్జ్ చేసి అమ్మేస్తూ ఉన్నారు. రేట్స్ అనేది ఇప్పటికీ తగ్గించడం లేదు. మీరు ఎకో ఫ్రెండ్లీ అని చెప్పే ఇథనాల్ అనేది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని రెడ్ లేబుల్ కేటగిరీలో పెట్టింది. అంటే వాటి నుంచి చాలా విష వాయువులు వస్తున్నాయి అని చెప్పేసి రెడ్ లేబుల్ కేటగిరీలో పెట్టుకుంటూ వచ్చింది. అయినా కూడా మీరు ఇథనాల్ ని సపోర్ట్ చేస్తున్నాము, కార్బన్ ఉదారతలను తగ్గిస్తున్నాం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ రీసెంట్ గా హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ మినిస్టర్ ఏం చెప్పుకుంటూ వచ్చారు, మైలేజ్ అనేది తగ్గొచ్చు, దానికి రకరకాల కారణాలు ఉంటాయి, రేసింగ్ కార్స్ అనేది యూజ్ చేస్తున్నాయి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. రేసింగ్ కార్స్ యూజ్ చేసేది చాలా తక్కువ మైలేజ్ యూజ్ చేసే వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి చాలా రిచ్ ఫ్యామిలీస్. కానీ ఇక్కడ యూజ్ చేసే ఫ్యామిలీస్ అనేది పెట్రోల్ అనేది గవర్నమెంటే కల్తీ చేస్తా ఉంటాయి. E20 పెట్టాము, రకరకాలు పెట్టాము అంటూ చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇటువంటి తరుణంలో గవర్నమెంటే కల్తీని ప్రోత్సహిస్తుందా? గవర్నమెంట్ మీరు ఎంత రేట్ అంటే అంత రేటుకి కొనడానికి జనాలు కొంటూనే ఉన్నారే. మీరు ట్యాక్సులు తగ్గించడం లేదు, అయినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రెసెంట్ E20 వెహికల్స్ కి ఇన్సూరెన్స్ కంపెనీని మీరు మోటివేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ BS6 వెహికల్స్ కన్నా ముందున్న వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి BS4 కానీ BS2 కానీ ఆ వెహికల్స్ కి పెట్రోల్ అనేది ఏం వాడుతున్నారు సంబంధించి అందరూ మామూలు జనరల్ గా ఆ టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీరు E20 కలుపుతారని చెప్పి తెలియదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనేది ఆ టైంలో సిచ్యువేషన్ తగ్గట్టు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. ఇప్పుడు మీరు కొత్తగా వెహికల్స్ కి అప్డేట్ అయిపోండి అని చెప్తే మీరు గవర్నమెంట్ చేస్తున్న తప్పుని జనాల్ని ఇంకా రుద్దడం అనేది తప్పు. ఓకే, ఇప్పటికైనా ఇథనాల్ ఫ్యాక్టరీస్ అనేది పొల్యూషన్ కంట్రోల్ చేసి వాటిని కంట్రోలింగ్ ఏమైనా చేయగలదా? ఎంతసేపు సామాన్య జనాల మీదే కార్బన్ ఉదారతలను వదులుతున్నారు, కార్బన్ డిపాజిట్స్ ఎక్కువ వదిలేస్తున్నారు అంటూ చెప్పుకుంటూ రావడం కానీ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని కంట్రోలింగ్ చేయాలి, ఇచ్చిన బాధ్యత గవర్నమెంట్ ది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది. కానీ జనాల మీద భారాన్ని రుద్దకూడదు. ఐసోబ్యూటనాల్ అనేది డీజిల్ లో కలుపుతామని చెప్పారు కదా, ఐసోబ్యూటనాల్ అనేది ఇంకా ట్రయల్స్ అంటున్నారు, అంటే 15% కలుపుతాం అంటున్నారు. అంటే ఇథనాల్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో, చాలా రేర్. ఆ రేర్ కంపెనీస్ కి మెజారిటీ ఆఫ్ ది షేర్ అనేది కొన్ని కోట్లలో వెళ్ళిపోతాం. ఇథనాల్ కానీ ఐసోబ్యూటనాల్ కానీ మీరు చెప్పారు, ఇది సామాన్య జనానికి భారం. నేను అప్గ్రేడేషన్ కి ఏ రోజు వ్యతిరేకం కాదు.